నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతల్లో ఆయన శైలే వేరు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అక్కడ ఆయన ఉంటారనేది రాజకీయ వర్గాల్లో టాక్. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి అధికార కూటమిలో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేత, మంత్రి కావాలనే కలగానే మిగిలిపోతోంది. ఒక ప్రక్క డిప్యూటీ సీఎంతో అంటకాగుతూ మరోపక్క సీనియర్ టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 30 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆ సీనియర్ నేత పైన మెట్టు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరు, ఏంటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుగుదేశం గాలిలో సైతం విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారాయన. ఆయనే తోట త్రిమూర్తులు. ఆ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు శెట్టిబలజ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చాయి. దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాపు సామాజిక వర్గం నేతగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఎద్దులు గిత్తల వ్యాపారం నిర్వహించే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక ఉప ఎన్నికతో సహా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులు కొనసాగుతున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినప్పటికీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయన రాజకీయాలు చేస్తుంటారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన తోట ఆ పార్టీలో సీనియర్ల సైతం ఆశ్చర్యపడే విధంగా ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీలో అప్పటి వరకు ఉన్న సీనియర్లను కాదని జగన్ త్రిమూర్తులకు మంచి అవకాశాలు ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. జిల్లా వైసీపీ సీనియర్లు ఆయనకు పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎమ్మెల్సీగా ఉంటూనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. భారీ మెజారిటీతో కూటమికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. బాలినేని, విజయసాయిరెడ్డి లాంటి వాళ్లే రాజీనామాలు చేసి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు కూడా వైసీపీ రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. అయితే ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీకి కాస్త దూరమైనట్లు కనిపిస్తున్నారు. కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులకు సమీప బంధువు, కృష్ణా జిల్లాలో సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను ఇప్పటికే జనసేనలో కొనసాగుతుండటంతో తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అసలు ఇప్పటికే జనసేనలో చేరాలని ఎందుకో ఆగిపోయారని ఆయన అభిమానులు అంటున్నారు. తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పార్టీలో కూడా కొనసాగారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2012 ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తన మాతృ పార్టీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మంత్రి పదవి చేపట్టాలన్నదే త్రిమూర్తులు చిరకాల కోరిక. ఇంతవరకు అది నెరవేరలేదు. మరోవైపు ఈ మధ్య కాలంలో త్రిమూర్తులు జగన్ ని కూడా పెద్దగా కలవడం లేదని టాక్. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలిసేందుకు కొందరు నాయకులకు, మంత్రులకు కూడా సాధ్యమయ్యేది కాదు. అయితే తోట త్రిమూర్తులు మాత్రం కలవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జగన్ అపాయింట్మెంట్ దొరికేదని అప్పట్లో టాక్. అలాంటి తోట త్రిమూర్తులు ఇప్పుడు జగన్ ను కలవడానికి ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతుంది. తాజాగా అసెంబ్లీలో జరిగిన ఫోటో సెషన్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను త్రిమూర్తులు కలవడం, ఇద్దరు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని పలకరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంటే రాష్ట్ర కాపు సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. కాపుల సమస్యలపై గళమెత్తడం, ప్రభుత్వాలపై పోరాటాలు చేయడంలో మాజీ మంత్రి ముద్రగడకు ఏమాత్రం తీసిపోరు. రాజకీయంగా కాపుల ఇమేజ్ దెబ్బతినే పరిణామాలు చోటు చేసుకుంటే వెంటనే రంగంలోకి దిగిపోతుంటారు. కాపు సంఘాలలో కూడా గట్టి మద్దతుంది. అన్ని పార్టీలలోని కాపు నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు.
వాస్తవానికి 2014 ఎన్నికల నాటి నుంచి తోట త్రిమూర్తులు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. కానీ ప్రజారాజ్యం అనుభవంతో జనసేనలో చేరడానికి జంకారు. పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతారో లేదో అనే దానిపై అప్పట్లో నమ్మకం కుదరలేదు. ఇప్పుడు జనసేన నిలదొక్కుకోవడంతో పాటు అధికారంలో కొనసాగుతుంది. దీంతో వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. అయితే ఎన్ని ఊహాగానాలు వచ్చినా తాను మాత్రం వైసీపీలోనే కొనసాగుతానని, తనకు అదే చివరి పార్టీ అని తోట త్రిమూర్తులు ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశానికి వైసీపీ సభ్యుడిగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. అయితే శాసన మండలిలో మాత్రం తోట త్రిమూర్తులు వైఖరి అధికార కూటమికి అనుకూలంగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తుంది. శాసన మండలిలో వీడ్కోలు కార్యక్రమం కూడా జరిగింది. తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా యనమలకు మద్దతుగా మాట్లాడటం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ గడువు ముగిసిన యనమలను తిరిగి మండలిలో కొనసాగించాలని తోట త్రిమూర్తులు కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. తెలుగుదేశంలో తోట త్రిమూర్తులు ఉన్నప్పుడు జిల్లా పార్టీ అంతా యనమల కనుసన్నల్లోనే నడిచేది. ఆయనకు పార్టీలో యనమలకు ఉన్న పట్టేమిటో బాగా తెలుసు. అయితే తోట త్రిమూర్తుల వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ గందరగోళానికి దారితీస్తున్నాయి. శాసన మండలిలో రెండు పార్టీల ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తుల వ్యవహార శైలికి కంగుతిన్నారని టాక్. ఒక పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ మరో పార్టీ ఎమ్మెల్సీని సభలో కొనసాగేటట్టు చేయాలని కోరడం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తోట త్రిమూర్తులు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తాజా సంఘటనలు పరిశీలిస్తే ఆయన పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎప్పటికప్పుడు తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.